పదవిని సాధించడం అనే స్థాయికి ఎదిగినట్టుగా నాకు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రెసిడెంట్స్ కంటే కూడా ఇది ఒక ఉన్నత స్థానంగా భావించే అంత పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది. అంటే ఆ వ్యామోహం అంత పరాకాష్ఠకెళ్ళింది. చక్కగా పైన 3 బటన్లు తీసుకుని రామారావు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అని గర్వంగా తిరుగుతుండేవాడిని. ఆ సమయంలో నేను రాఘవేంద్రరావు అభిమాని కూడా అయ్యాను. అనుకోకుండా ఆయన దగ్గర తర్వాత తదనంతర కాలంలో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఆ సాంగ్స్ చూడటం కానీ 62 రోజులు ఆడితే మా గుడివాడలో వేటగాడి సినిమా నేను 59 సార్లు చూశాను. నాకు ఇష్టమైన రాఘవేంద్రరావు గారు మా గురువు గారు, అలాగే నేను ఎంతో అభిమానించే మా రాఘవేంద్రరావు మా గురువు గారు, నేను ఎంతో అభిమానించే రామారావు గారు, నేను అభిమానించే శ్రీదేవి గారి కలయికలో చూసిన ఆ సినిమా 62 రోజులు ఆడితే 59 సార్లు చూడటం. ఆ తదనంతరం మేము అనుకునే టైంలో ఆ టైంలో ఎవరు కూడా ఒక హీరోకి వారసుడు సినిమాల్లోకి వస్తారనే ఆలోచన ఎవరికి పెద్దగా పబ్లికేషన్ అయ్యేది కాదు. అలా వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటగా రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణ అవతారం ద్వారా చిన్న కృష్ణుడి కింద యాక్ట్ చేశారు. తదనంతరం తాతమ్మ కళలో తెల్ల పెళ్ళంలో ఆయన బ్రహ్మం తాత చెప్పిందని ఒక క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్గా వాళ్ళ రామారావు గారి నాన్నగారి కోరిక మేరకు ఈ 2 పాత్రలు రామారావు గారు ఆయన చేత పోషింపజేశారు. తర్వాత తాతమ్మ కళలో నందమూరి బాలకృష్ణ గారు అరంగేట్రం చేశారు. 1974 రిలీజ్ అయింది ఆ సినిమా. 75లోకి కూడా మళ్ళీ రిలీజ్ అయింది. సో ఆ తాతమ్మ కళ వచ్చి దాని తదనంతరం 75లో అన్నదమ్ముల అనుబంధం వచ్చిన తర్వాత నందమూరి అభిమానులు అందరూ కూడా ఒక యువ కెరటం రాకపోతుంది. మనం రామారావు గారి తదనంతరం అంటే ఫ్యాన్స్ మూడ్ ఇప్పుడు అలాగే ఉంటుంది. బాలకృష్ణ గారికి అభిమాన సంఘం కొనసాగించాలి అంటే దిశానిర్దేశం ఏముండదు. మనం వెళ్ళి జాబులు చేయాలి, మనం వెళ్ళి మనం వెళ్ళి ఇంకేదో చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అలా ఉండదు. అభిమాన సంఘాల ఆలోచన ఎంతవరకు ఉంటాయంటే పరిమితం అవుతాయి. రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన వారసుడిని మనం ఫాలో చేసుకోవాలి. అంతవరకే మన మనస్సు స్థాయి ఉంటుంది, అంతవరకు ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి, పరిధి అంతవరకే ఉంటుంది. అట్లా మేమందరం అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక యువ కెరటంలాగా అనిపించి అందరం అదే ఊపులో ఉంటున్న టైంలో అనుకోకుండా రామారావు గారు పాలిటిక్స్లోకి రావటం, ఏ ప్రిపరేషన్ లేకుండా బాలకృష్ణ గారిని గురించి బాలకృష్ణ గారిని రంగప్రవేశం చేసే ఒక ఆలోచన ఆయన ఏం ఆలోచించకుండా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చేయటం, ఆయన గురించి ఏం ప్లాన్ చేయకుండా వెళ్తే అందరం వెళ్ళి అడిగితే వారు BA చదవాలి, వారు BA చదివిన తర్వాత వస్తారు అనే ఒక ఆలోచన అలా వదిలేశారు. సరే ఇంతలో రకరకాల మార్పులు ఇండస్ట్రీలో చోటు చేసుకోవటం అయినా కూడా మేము రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన బాలకృష్ణ గారి సినిమా వచ్చినప్పుడు ఆయన వారసుడి కింద అంటే నటసింహంలాగా ఇప్పుడు పిలువబడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి ప్రారంభ దశలో ఆయన రామారావు గారి అభిమాన సంఘం అధ్యక్షుడిగా గుడివాడలో మొట్టమొదటగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ గుడివాడలో స్టార్ట్ చేసి తర్వాత నేను ఇంజనీరింగ్ చేద్దామని మద్రాసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అనే సినిమాకి హరికృష్ణ గారు చీఫ్ కంట్రోలర్ నిర్మాత కింద అలియాస్ నిర్మాత కింద వ్యవహరిస్తూ రాఘవేంద్రరావు మా గురువు గారు నేను ఎంతో అభిమానించిన దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే అవకాశం అదృష్టం కలిగిన ఆ సినిమాలో పట్టాభిషేకం సినిమాకి బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత NTR ఫ్యాన్స్గా ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ NBK ఫ్యాన్స్ అవ్వాలంటూ అప్పుడున్న ఆనందంతో అందరిని NBK ఫ్యాన్స్ అవ్వాలని నేను ప్రత్యుత్తరాలు రాయటం ఒక 3-4 ఏళ్ల పాటు రాసి ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా ఇలా నేను ఎదిగిన విధానంలో నందమూరి బాలకృష్ణ గారితో తర్వాత నందమూరి హరికృష్ణ గారితో అప్పటి నుంచి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు తర్వాత ఆయనతో మళ్ళీ కథానాయకుడిగా అలాగే బాలకృష్ణ గారితో కథానాయకుడిగా అలాగే నన్ను ఒక మిత్రుడిలాగా ఆదరించిన ఘట్టమనేని మహేష్ బాబు గారితో కథానాయకుడిగా అలాగే నాగార్జున గారితోనూ హరికృష్ణ గారితో అటు నందమూరి వంశం అక్కినేని గారి వంశంతో కలిపి సీతారామరాజు సినిమాతో ఒక కాంబినేషన్ ఎప్పటికీ ఊహించిన ఒక కాంబినేషన్ ఈ తరంలో ఊహించిన ఒక కాంబినేషన్ని ఒక సెట్ చేస్తూ సీతారామరాజు సినిమా అదొక కాంబినేషన్ ఇలా అన్ని రకాల కాంబినేషన్స్ అక్కినేని గారితో పనిచేసే అవకాశం కలగటం మొట్టమొదటి సినిమా అంటే ఒక సినిమా మొదటి సినిమాలోనే కొత్త నటీనటులు ఎక్స్ట్రీమ్ నటనలో పరాకాష్ఠలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారిని బ్యాలెన్స్ చేస్తూ మొదటి సినిమాతోనే ఒక ఛాలెంజ్ జాబ్ చేయటం ఇలా వెళ్ళే ప్రాసెస్లో వస్తున్నప్పుడు మళ్ళీ నేను
ఆదిత్యవం అంకితలను పరిచయం చేయటం రెండో సినిమా, అది రెండో జంట కింద. దేవదాస్ సినిమాతో ఆ టైటిల్తో అమెరికాలో షూటింగ్లు జరుగుతుంటే, అమెరికాలో షూటింగ్లు చేస్తే సినిమాలు, తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనుకుంటుంటే దానికి ఎదురీది వెళ్ళి అమెరికాలో షూటింగ్ చేసి అనుకోకుండా అఖండ విజయాన్ని సాధించడం ఎంతో కష్టపడి. దాని తర్వాత మళ్ళీ సాయి ధరమ్ తేజ్, మెగాస్టార్ పవర్ స్టార్ల మేనలుడు, ఆయన్ని పరిచయం చేసి, సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అదృష్టం కలగటం. ఇలా కంటిన్యూగా జంటలను పరిచయం చేసే నా దృష్టిలో నెక్స్ట్ ఎవరిని పరిచయం చేయాలి అనే ఈ అవకాశం కూడా అనుకోకుండా నేను ఎవరినైతే అభిమానించానో, ఎవరినైతే ఆరాధించానో, ఎవరినైతే దైవ సమానంగా భావించానో, ఆ భావించిన ఎవరినైతే జంటల్ని పరిచయం చేస్తూ, అంటే వైవిఎస్ చౌదరి కేర్ ఆఫ్ అడ్రస్, కొత్త వాళ్ళని పరిచయం చేయటం, కొత్త టాలెంట్ని పరిచయం చేయటం, 4-10 వయసులో హరికృష్ణ గారిని సోలో హీరోగా పరిచయం చేయడం, ఇలాంటి పరిచయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాను అనే ఒక ఆనందం నాకు ఏదైతే లోపల కలుగుతుందో, అదే అవకాశం మళ్ళీ రావటం, అలాంటి ఒక ప్రతిభని గర్జించే న్యూ టాలెంట్ రోర్ సెట్, కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అనే ఒక బ్యానర్తో యలమంచిలి గీత ఒక బ్యానర్ క్రియేట్ చేయటం, అది అనుకోకుండా న్యూ టాలెంట్ రోర్ సెట్ అంటే ఎన్టీఆర్ ఎట్ అనే ఒక యాదృచ్ఛికంగా ఆ టైటిల్ లెటర్స్ కలిసి నా దైవం పేరు యాదృచ్ఛికంగా కలవటం అనేది కూడా ఒక అదృష్టం కింద, మహాభాగ్యం కింద భావిస్తూ, ఆ సినిమాకి తను నన్ను దర్శకుడిగా, అంటే తను నన్ను ఎలాగో ఎన్నుకోక తప్పదు మరి, ఎందుకంటే నా కష్టం అంతా నేను ఎంత కూలీ నెంబర్ 1 తనకు తెలుసు కాబట్టి. అంటే మరి జీతం ఇస్తావా, నాకు ఏమిస్తుందో అని తెలియదు. తను నన్ను ఎన్నుకోవటం, అది అక్కడ న్యూ టాలెంట్ రోర్ సెట్ అని పెట్టినప్పుడు నేను కొన్ని సలహా సంప్రదింపులు నన్ను అడిగినప్పుడు, క్రియేటివ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, రామారావు గారు వచ్చిన కొత్తలో పాతాళ పేరు చేస్తున్న టైంలో ఆయన కొత్త టాలెంట్ అనమాట. అప్పుడు జానపద చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్ నాగేశ్వరరావు, కీలుగుర్రం కానీ అలాంటి ముగ్గురు మరాఠీలు అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు, అప్పుడు జానపద చిత్రంలో కొత్త టాలెంట్తో ఆయన వచ్చి మొసలిని చంపి ఆశీర్వాదం, అందులోంచి వచ్చిన దేవత ఆశీర్వాదం పొంది మాంత్రికుడిని చంపటానికి అప్పుడున్న ఆ బాడీతో ఆయన వస్తూ కత్తిని అలా పట్టుకుని, బట్టలు ఒక చేత్తో పట్టుకుని అలా చూస్తున్న ఒక మనిషి, నొక్కులు జుట్టేసుకుని, ఉంగరాల జుట్టుతో, 6 పలకల దేహం ఇప్పుడు అంటున్నారు కానీ ఆ దేహదారుఢ్యంతో వస్తున్న ఒక మనిషి నుంచున్నాడు. కింద అహమస్మి యోధ, నేను ఒక యోధుడిని, నేను ఒక పోరాట యోధుడిని, ఐఎమ్ ఏ ఫైటర్ అన్న ఒక క్యాప్షన్తో ఎన్టీఆర్ ఎట్ కొత్త ప్రతిభ ఇక్కడ గర్జిస్తుందని ఒక బ్యానర్తో నన్ను దర్శకుడిగా, తను కేవలం దర్శకుడిగా, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్నుకోవటం అనేది నా అదృష్టం కింద భావిస్తూ, దీనికి కొత్త ప్రతిభ ఎవరిని ఎన్నుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది మీరంతా వెయిట్ చేస్తుంది, ఆ పేరు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఇంతటి ఒక చరిత్ర. అంటే నేను ఇంతమంది జంటలను పరిచయం చేశాను, ఎవరిని పరిచయం చేస్తాము, ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా దాని నుంచి నా మిత్రులందరూ, పాత్రిక మిత్రులు చాలా సన్నిహితంగా స్నేహితులు, ఎప్పుడు కలుస్తుంటాం, మన ఐమాక్స్లో కలుస్తుంటాం, మీ అందరూ నాకు సోదరులు లాంటి వాళ్ళే. కొంతమంది మద్రాసు నుంచి పరిచయం వాళ్ళు, కొంతమంది హైదరాబాద్ నుంచి పరిచయం వాళ్ళు, వాళ్ళందరూ కూడా భయ్యా ఎన్నాళ్ళకని కొంతమంది, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని కొంతమంది సరదాగా నన్ను పలకరిస్తుంటే నాకు ఆనందంగా అనిపించింది. సరే, నేను నెమ్మదిగానే, మామూలుగా అయితేనే నేను చాలా గ్యాపులు తీసుకుని సినిమాలు తీస్తుంటాను, అదేం కాదు. జనరల్గా గ్యాప్ అనేది వస్తుంటాయి కానీ తీసుకోవాలని ఎవరికి ఉండదు, కారణాలు అనేక ఉంటాయి. నేచర్లోనే ఎత్తుపల్లాలు ఉంటాయి, సృష్టిలోనే ఉంది, ప్రకృతిలోనే ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఎవరు అనుకునే దాంట్లో నాకు అసలు నచ్చడం అనేదే చాలా టైం పడుతుంటుంది, రకరకాలుగా ఆప్షన్స్ అన్నీ మారుతూ వచ్చినాయి. అలాంటి వంశములోంచే ఒక వ్యక్తిని కలవాల్సిన పరిస్థితి అనేది దేవుడు లలాట లిఖితం అనేది ఊరిని అనరు, అది రకరకాల ఆప్షన్స్లోంచి అలా జంపోదు వచ్చి తారసపడే ప్రాసెస్లో తుమ్మల ప్రసన్న కుమార్ గారు నేను రకరకాలుగా ఆలోచిస్తున్న టైంలో, నేను మా గుడివాడలో, నేను సత్యనాపురం అయితే